హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ కోడ్ ఫర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. అసలు మనకి జావాలో ఆపరేటర్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ ఉంటాయి, ఈ ఆపరేటర్స్ని యూజ్ చేసి మన ఆపరేషన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తాం అనేది ఈ వీడియోలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని క్లారిటీగా చూడండి, అప్పుడు మీకు ఆపరేటర్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆపరేటర్స్ ఆపరేటర్స్ జావాలో మనకి టోటల్గా మెయిన్గా మనం 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తాం. ఫస్ట్ వన్ ఇస్ ద అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, నెక్స్ట్ వన్ ఇస్ అసైన్మెంట్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఇలా మనకి 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం మెయిన్గా యూజ్ చేస్తాం. అర్థమెటిక్ ఆపరేటర్స్, రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, టెర్నరీ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంటర్ డిక్రిమెంట్ ఆపరేటర్స్. ఫస్ట్ వన్ ఇస్ ద మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకుందాం. అర్థమెటిక్ ఆపరేటర్స్లో అసలు ఎన్ని టైప్స్ ఉంటాయి, వీటిని మన ప్రోగ్రాంలో మనం ఎలా యూజ్ చేయాలి అనేది నేను ప్రోగ్రామ్ రాస్తూ చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమెటిక్ ఆపరేటర్స్లో మనకు మెయిన్గా ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్యులస్ ఉంటుంది. ఇలా మనం పర్ఫామ్ చేస్తాం. దీనికోసం నేను 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. ఇంటూ ఏజ్ ఈక్వల్ 10 అండ్ ఇంటూ బి ఈక్వల్ టు 20. ఇక్కడ నేను డైరెక్ట్గా అవుట్పుట్తో పాటు నేను ఆపరేషన్ పర్ఫామ్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ ప్లస్ బి. ఇక్కడ నేను అడిషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాను. ఇలా మనకు ఏ ప్లస్ బిని మనం ప్రింట్ చేయొచ్చు అడిషన్ని. ఇక్కడ ఫర్ ది సబ్స్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ అండ్ మోడ్యులస్, ఇలా మనకి మొత్తం ఇవన్నీ వాడుతూ ఉంటాం. వీటిల్లో ప్లస్ అనే దాన్ని మనం ఆపరేటర్ అంటాం. ఏ అండ్ బిని మనం ఆపరాండ్స్ అంటాం. ఈ మొత్తం ఇలా ఒక ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ చేస్తే సి 10 ప్లస్ 20 ఈక్వల్ టు 30, 10 మైనస్ 20 మైనస్ 10, 10 ఇంటూ 20 200, 10/20. మనం చిన్నదాన్ని పెద్దదంతా చేయలేం కాబట్టి 0 అనేది వస్తుంది. అండ్ ఇక్కడ రిమైండర్ అనేది 10 ప్రింట్ అవుతుంది. ఇలా మనం అర్థమెటిక్ ఆపరేషన్ మనం ప్రింట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే మనం కంపారిజన్ కోసం వాడుతూ ఉంటాం. రిలేషనల్ ఆపరేటర్స్ అనేవి మనకు మొత్తం దీస్ లైక్ డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్, నాట్ ఈక్వల్ టు, గ్రేటర్ దెన్, లెస్ దెన్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అండ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇలా మన 6 టైప్స్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్ ఉంటాయి. ఇలా డబుల్ ఈక్వల్ టు ఆపరేటర్ అనేది 2 వాల్యూస్ ఈక్వల్ కాదని చెప్పేసి చెప్తుంది. నాట్ ఈక్వల్ టు ఆపరేటర్ 2 వాల్యూస్ నాట్ ఈక్వల్ కాదని చెప్పేసి చెప్పడానికి. గ్రేటర్ దెన్ అంటే ఏ వాల్యూ పెద్దది ఏ వాల్యూ చిన్నది అని చెప్తుంది. లెస్ అనేది చిన్న వాల్యూని చూపించడానికి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెద్దదై ఉండాలి మరియు ఈక్వల్ అయి ఉండాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు చిన్నదై ఉండాలి మరియు ఈక్వల్ అయి ఉండాలి. ఇక్కడ మనం వాల్యూని కనుక చూసుకుంటే ఇలాంటివన్నీ మనం ఇఫ్ కండిషన్స్లో రాస్తాం. ఈ ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, ఎల్స్ కండిషన్ అంటే ఏంటి, నేను క్లారిటీగా ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన ఇఫ్ ఏ ఈక్వల్ టు బి అంటే ఇక్కడ 10 ఈక్వల్ టు 20నా కాదని చెప్పేసి ఈ కండిషన్ అనేది చెక్ చేస్తుంది. ఈ రిలేషనల్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్ అండ్ ఇంక్రిమెంట్ అండ్ దీస్ ఆర్ ఆపరేటర్స్ అనేవి సమ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఇవి రిటర్న్ చేస్తూ ఉంటాయి. వాటి గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ ఈక్వల్ టు బి అంటే ఏ వాల్యూ 10 అండ్ బి వాల్యూ 20 రెండు ఈక్వల్ కాదా అని చూస్తుంది. రెండు ఈక్వల్ అయితే మనం ఒక అవుట్పుట్ని మనం ప్రింట్ చేద్దాం. దీస్ ఆర్ ఈక్వల్. రెండు ఈక్వల్ కాకపోతే ఎల్స్. నెక్స్ట్ వన్ ఈస్ నాట్ ఈక్వల్. 10 ఈక్వల్ టు 20 అంటే కాదు, సో నాట్ ఈక్వల్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద నేను 10 ఏ వాల్యూ 20 అండ్ బి వాల్యూ 20 పెడితే రెండు ఈక్వల్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా మనం చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ ద నాట్ ఈక్వల్. అంటే ఇక్కడ ఏ వాల్యూ అనేది 20 అండ్ బి వాల్యూ అనేది 20. ఇక్కడ నాట్ ఈక్వల్ పెట్టినప్పుడు ఏంటంటే రెండు నాట్ ఈక్వల్ కాదని చెప్పి చెప్తుంది అంతే. ఇవి రెండు ఈక్వల్. సో ఇది అనేది నీకు వర్క్ అవ్వదు. ఇక్కడ మనకి
మనం చూసుకుంటే ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నాట్ ఈక్వల్ అనేది ప్రింట్ అవుతుంది. ఎప్పుడైతే రెండింటిని మనం ఈ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేసినప్పుడు ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి ఎల్స్ కండిషన్ అనేది మనకు సాటిస్ఫై అవుతుంది. అందుకు మనకి ఈక్వల్ అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ వాల్యూ. ఏ వాల్యూ 10 చేస్తున్నాను. ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ వాల్యూ పెద్దది బి వాల్యూ చిన్నదని చెప్పేసి చెప్పొచ్చు. ఏ ఈస్ బిగ్. అలా లేదు బి వాల్యూ కనుక పెద్దది అంటే బి ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఇక మనం చూస్తే 10 గ్రేటర్ దెన్ బి 10 గ్రేటర్ దెన్ 20 కాదు కాబట్టి మనకు బి ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఏ వాల్యూని 20 పెట్టి బి వాల్యూ 10గా పెడితే అప్పుడు నేను ఏ ఈస్ బిగ్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఏ లెస్ దెన్ బి. ఇక నాకు ఏ వాల్యూ అనేది 20 బి వాల్యూ అనేది 10 అంటే ఏ వాల్యూ అనేది బి వాల్యూ కంటే పెద్దది. అలాంటి టైంలో ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వదు. ఇక నేను చూసుకుంటే బి ఈస్ బిగ్, ఇక్కడ ఏ ఈస్ బిగ్, ఇక్కడ నాకు ఏ ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఇలా మనం లెస్ దెన్ ఆపరేటర్ మనం యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్తా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. ఇక్కడ అది ఏ అండ్ బి రెండు ఈక్వల్ అయి ఉండాలి, లేకపోతే ఏ వాల్యూ అనేది పెద్దది బి వాల్యూ అనేది చిన్నది ఉండాలి. మనం ఆల్రెడీ గ్రేటర్ దెన్ గురించి చూసాం. ఇప్పుడు రెండింటిని ఈక్వల్ చేద్దాం. ఈక్వల్ చేస్తే 20. ఇక్కడ బోత్ ఆర్ ఈక్వల్, బోత్ ఈక్వల్. ఇలా చూస్తే రెండు ఈక్వల్ కాబట్టి బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవుతుంది. సేమ్ లెస్ దెన్ కూడా ఇలానే మనం యూజ్ చేస్తాం. రెండు ఈక్వల్ కాబట్టి ఆటోమేటిక్గా ప్రింట్ అవుతుంది. లెస్ దెన్ గురించి మనం ఆల్రెడీ చూసాం. ఇలా మనకి 6 టైప్స్ ఆఫ్ రిలేషన్షిప్స్ ఆపరేటర్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ వన్ ఇస్ ద అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది మనకి చాలా ఈజీ. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే జస్ట్ ఒక ఈక్వల్ ఆపరేటర్ పెట్టి మనం అసైన్ చేస్తాం. ఈ అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఒక వాల్యూని ఒక వేరియబుల్లో మనం అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ నేను చూస్తే 20 అనే ఒక వాల్యూ ఉంది, నేను దీన్ని ఏకి అసైన్ చేస్తున్నాను. ఇలా చేయడాన్ని మనం అసైన్మెంట్ ఆపరేటర్స్ అనేది చెప్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద టెర్నరీ ఆపరేటర్. ఈ టెర్నరీ ఆపరేటర్ అనేది ఇఫ్ ఎల్స్ కండిషన్ని రీప్లేస్ చేయడానికి వచ్చింది. సో వీటి గురించి నేను జస్ట్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు ఫర్దర్ వీడియోస్లో ఇఫ్ కండిషన్ గురించి చూసినప్పుడు ఇంకా మీకు క్లారిటీగా అర్థమవుతుంది. టెర్నరీ ఆపరేటర్ కోసం మనం ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ అండ్ కోలన్ సింబల్ని మనం యూజ్ చేస్తాం. అంటే కండిషన్ కనుక ట్రూ అవుతే క్వశ్చన్ మార్క్లో ఉన్నది ప్రింట్ అవుతుంది. కండిషన్ కనుక ఫాల్స్ అవుతే ఈ కోలన్లో ఉన్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ మనం ఇక్కడ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ఏ గ్రేటర్ దెన్ బి. ఏ గ్రేటర్ దెన్ బీనా అంటే ఒకవేళ నేను ఇక్కడ ఏ వాల్యూ 20 పెట్టి బి వాల్యూ 10 పెట్టాను. ఏ గ్రేటర్ దెన్ బి కండిషన్ అనేది ట్రూ. ఆ టైంలో కండిషన్ ట్రూ కోసం ఈ క్వశ్చన్ మార్క్ని యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఏ ఈస్ బిగ్ అని ప్రింట్ చేస్తున్నాను. ఏ ఈస్ బిగ్. ఇలా ఈ క్వశ్చన్ మార్క్ కూడా ఇక్కడ మనం ఇక్కడ పెడతాం. అప్పుడు ఎప్పుడైతే మనకి ఏ వాల్యూ అనేది పెద్ద అవుతుందో అప్పుడు ఏ బిగ్ అని ప్రింట్ అవుతుంది. మనము ఓన్లీ దీన్ని ఒక్కదాన్ని మనం యూజ్ చేయకూడదు. ఏంటంటే మనం కోలన్ ఆపరేటర్ కూడా మనం యూజ్ చేయాలి. దానికోసం ఇక్కడ కోలన్ అంటే ఇప్పుడైనా సరే ఏ వాల్యూ అనేది బి కన్నా పెద్దది కాకపోతే ఏం ప్రింట్ చేయాలంటే మనం ఈ కోలన్ సింబల్తో మనం రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ బి ఈస్ బిగ్. ఇక్కడ మన అవుట్పుట్ కనుక చూసుకుంటే ఏ గ్రేటర్ దెన్ బి అంటే 20 అనేది 10 కన్నా పెద్దది కాబట్టి ఏ ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. సి ఒకవేళ మనకి ఏ వాల్యూ 10 అయ్యింది, బి వాల్యూ కనుక 20 అయితే ఇక్కడ మనకు బి ఈస్ బిగ్ అని ప్రింట్ అవుతుంది. ఇలా మనము ఏ గ్రేటర్ దెన్ బి ఏదైనా మనం కండిషన్ ఇస్తాం. ఈ క్వశ్చన్ మార్క్ సింబల్ అనేది ఈ కండిషన్ కనుక మనకి ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్లో ఉన్న పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుందో, ఫాల్స్ అయినప్పుడు ఈ కోలన్ పార్ట్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా మనం టెర్నరీ ఆపరేటర్ మనం యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద లాజికల్ ఆపరేటర్స్. జావాలో మనకి 3 టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఉంటాయి. అవి ఏంటంటే అండ్ ఆపరేటర్, ఆర్ అండ్ నాట్. ఈ అండ్ ఆపరేటర్ అంటే ఏంటంటే రెండు వాల్యూస్ కనుక ఈక్వల్ అయితే మాత్రమే అండ్ ఆపరేటర్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆర్ ఆపరేటర్. రెండు వాల్యూస్ని తీసుకున్నప్పుడు ఒక వాల్యూ ఈక్వల్ ఇంకోటి ఈక్వల్ కాకపోయినా జస్ట్ ఒకటైనా సరే ఈ కండిషన్ అనేది ప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద నాట్ ఆపరేటర్.
ఇది నాట్ కంటే ఫాల్స్ అనేది ట్రూగా ఉన్న ఫాల్స్‌ని ట్రూ చేస్తుంది. లేదా ట్రూని ఫాల్స్ చేస్తుంది. అంటే దీన్ని చేంజ్ చేస్తూ ఉంటుంది ఒక ఆపరేషన్‌ని. దీని గురించి నేను క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 20. కానీ నేను చూస్తే ఏ వాల్యూ అనేది నాకు 1 కంటే పెద్దదిగా ఉండాలి. అంటే ఏ వాల్యూ అనేది నాకు 20 కన్నా తక్కువగా ఉండాలి. అలాంటప్పుడు నేను ఏ వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ ఏ. ఇలాంటప్పుడు మాకు ఏ అనేది ప్రింట్ అవుతుంది. అంటే 2 కండిషన్స్ అని నాకు సాటిస్ఫై అయ్యాయి. ఒకవేళ నాకు ఏ వాల్యూ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అనుకోండి. 5 కన్నా పెద్దదిగా చిన్నదిగా ఉండాలనుకుంటే ఇక్కడ నాకు అవుట్పుట్ అనేది ప్రింట్ అవ్వదు. ఎల్స్ system.println నథింగ్. ఇక్కడ ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి నథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఈ 2 కండిషన్స్లో ఒక కండిషన్ అనేది సాటిస్ఫై అయినా కానీ చాలు. ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది, ఆటోమేటిక్గా లూప్లోకి ఎంటర్ అవుతుంది, ఇది ప్రింట్ అవుతుంది. ఇలా మనం చూడొచ్చు. సో ఏ ఈస్ 10 ఇలా మనకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద నాట్ ఆపరేటర్. నాట్ ఆపరేటర్ అనేది ఏంటంటే ఏ నాట్ ఈక్వల్ టు 20. ఇక్కడ నాకు ఏ వాల్యూ అనేది ఎంత 10 అంటే ఏ నాట్ ఈక్వల్ టు 20 చేశాను అంటే 10 నాట్ ఈక్వల్ టు 20 కండిషన్ అనేది ట్రూ అవుతుంది. ఈ లాజికల్ ఆపరేటర్స్ కూడా రిటర్న్ టైప్ అనేది బూలియన్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాయి. అంటే ట్రూ లేదా ఫాల్స్ అని ఇస్తుంది. ఇలా మనం చెప్పొచ్చు ఏ నాట్ ఈక్వల్ టు 20 కాబట్టి కండిషన్ అనేది ట్రూ, అందుకని మనకి ఇక్కడ ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ నేను ఏ వాల్యూని కూడా 20 కనుక పెట్టాను అనుకోండి, 20 నాట్ ఈక్వల్ టు 20 20 ఈక్వల్ టు 20 అవుతుంది కానీ 20 నాట్ ఈక్వల్ టు 20 అంటే ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్, అందుకని ఇక్కడ మనకి నథింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్ ఏం చేస్తాయంటే వాల్యూస్ని 1 బై 1 ఇంక్రీజ్ చేస్తూ ఉంటాయి. దీని గురించి చూద్దాం. ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఆపరేటర్స్లో మనం ఇక్కడ ఇట్లా దీనికి మనం ప్లస్ ప్లస్ యూజ్ చేస్తే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అని చెప్తాం. మైనస్ మైనస్ ఫర్ డిక్రిమెంట్. వీటిలో మనకి ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ కూడా ఉన్నాయి. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ system.out.println ఇక నేను ఏ ప్లస్ ప్లస్ ఇలా నేను ప్రింట్ చేస్తున్నాను అనుకోండి. అండ్ నెక్స్ట్ వన్ అయితే system.out.println ఏ. ఫస్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ రెండు అవుట్పుట్ల గురించి ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తాం. దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. అంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఆపరేషన్ అనేది జరుగుతుంది, దాని తర్వాత వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ ఇక్కడ మనకి ఏ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఏ వాల్యూ అనేది 20 కాబట్టి ఫస్ట్ మనకి 20 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇంక్రిమెంట్ అనేది 1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్ అనేది ఇది 1 అవుతుంది. అప్పుడు వాల్యూ అనేది ఇక్కడ 21 ప్రింట్ అవుతుంది. ఇక్కడ అవుట్పుట్ చూస్తే ద అవుట్పుట్ ఇస్ ఇలా మనకు అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ప్రతిసారి ఇలా మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ని యూజ్ చేయడం వల్ల ఇంక్రిమెంట్ అనేది 1 అవుతుంది. 1 అనేది యాడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అండ్ ఒకవేళ మనం ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ ప్రీ ఇంక్రిమెంట్ ఏదైనా చేస్తే ఫస్ట్ ఇక్కడ మనకు వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది, తర్వాత ఇక్కడ మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ రెండింటి యొక్క అవుట్పుట్ అనేది 21 అవుతుంది. ఇలా మనం ముందే ఇలా ఆపరేటర్స్ని యూజ్ చేయడాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, తర్వాత మనం ఆపరేటర్స్ని యూజ్ చేయడాన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సేమ్ అలానే ప్రీ డిక్రిమెంట్. ఇక్కడ డిక్రిమెంట్ అనేది ఫస్ట్ వాల్యూ అనేది మనకి డిక్రిమెంట్ అవుతుంది, తర్వాత మనకు వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. 20 అనేది ఫస్ట్ 19 అవుతుంది, తర్వాత వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. రెండింటిలో 19 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ అనేది ఫస్ట్ వాల్యూ అనేది మనకు ప్రింట్ అవుతుంది, అంటే ఫస్ట్ ఆపరేషన్ మనకు జరుగుతుంది. ఆపరేషన్ అనేది జరిగిన తర్వాత వాల్యూ అనేది మనకు చేంజ్ అవుతుంది. ఇక్కడ మన పోస్ట్ డిక్రిమెంట్లో ఫస్ట్ మనకి ఆపరేషన్ జరుగుతుంది, అంటే ఫస్ట్ మనకి 20 ప్రింట్ అవుతుంది, దాని తర్వాత వాల్యూ అనేది 19 అవుతుంది. ఆ 19 వాల్యూ ఇక్కడ కింద మనకు ప్రింట్ అవుతుంది. 20 and 19. ఇలా మనకి జావాలో ఈ 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఈ ఆపరేషన్ యూజ్ చేసి జావాలో మనం ఆపరేషన్స్ని మనం పర్ఫామ్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీటి గురించి ఒకవేళ మన రియల్ లైఫ్లో కనుక మనం ఆలోచిస్తే మనం ఏమైనా సరే ఒక మార్క్స్ కానీ లేదంటే ఏమైనా సరే ఒక వాల్యూస్ని మనం కంపేర్ చేయడానికి ఫస్ట్ మనం రిలేషనల్ ఆపరేటర్స్ని మనం వాడుతూ ఉంటాం. అండ్ ఒకవేళ మనం
లాగిన్ ఆపరేషన్స్ లేదంటే ఏదైనా సరే వ్యాలిడేషన్ మనం పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ లాజికల్ ఆపరేటర్స్ మనం వాడుతూ ఉంటాం. మన లూప్స్ కోసం ఇలా మల్టిపుల్ టైమ్స్ ఇటరేషన్స్ కోసం మనం ఇంక్రిమెంట్ లేదా డిక్రిమెంట్ ఆపరేటర్స్ మనం వాడుతూ ఉంటాం. టెర్నరీ ఆపరేటర్స్ అనేది ఇఫ్ ఎల్స్ని మనం రీప్లేస్ చేయడానికి మనం వాడుతూ ఉంటాం. అసైన్మెంట్ ఆపరేటర్ అనేది ఏదైనా సరే ఒక వాల్యూని అసైన్ చేయడానికి వాడుతూ ఉంటాం. అర్థమెటిక్ ఆపరేటర్స్ అనేవి నార్మల్గా ఈ బేసిక్ ఆపరేషన్స్ మనం పర్ఫామ్ చేయడానికి వాడుతూ ఉంటాం. ఇలా మనకి జావాలో 6 టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇలా మన టోటల్గా మనం దీన్ని ఈ ఆపరేషన్ వాడి మనం ఆపరేషన్స్ అనేవి మనం పర్ఫామ్ చేయొచ్చు. సో వీడియో మీకు చాలా క్లారిటీగా అర్థమైందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో ఇఫ్ ఎల్స్ గురించి వీటి గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. బాయ్.